హాయ్ బ్రదర్. హలో హాయ్. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. అవును. బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయిందంటే దశ అవతారమే. అవతారాలన్నీ మిక్స్ చేసిన అవతారమే దశ అవతారం. కాబట్టి ఒక్కొక్కరు అవతారం ఎట్లుంటాడో, ఒక్కొక్కడు ఏ అవతారాలు ఎత్తారో మనకే తెలియదు అంతే. ఇంకది నాకు తెలిసినంత వరకు ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 కూడా కామనర్స్దే ఫైనల్ కప్ అంతే. ఫైనల్ కప్ కొట్టాలంటే కామర్స్ అంతే. అగ్ని పరీక్ష జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఈ అగ్ని పరీక్ష చూస్తుంటే చాలా బాధేస్తుంది. వ్యక్తిగతంగా పర్సనల్ గా టార్గెట్ చేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్టే కాదు. ఇది జడ్జిమెంట్లు కానీ అవన్నీ రాంగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా నవదీప్ గారు, బిందు మాధవి, లాస్ట్ లో అభిజిత్, ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోతున్నాం. ఏంటంటే ఆ దారుణాలు. ఉప్పల బాలు అన్ననే మనోడు అతను ఉప్పల బాలు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాంటిది మన ఉప్పల బాలుని పట్టుకునే ఎన్ని మాటలు, ఎన్ని దారుణాలు, అవమానాలు. ఎందుకు కామనర్స్ ని అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళని అవమానించడానికే, ఆ టీఆర్పీ రేట్ హైప్ చేసుకోవడానికే చేస్తున్నారంటారా? అవమానించి అలా వీడియోలు పెట్టి బాగా దాన్ని ఆ షోని ఫేమస్ చేయడానికి చేస్తున్నారు. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఉప్పల బాలుని పట్టుకొని నువ్వు ట్రాన్స్ఫర్ ఆడ లేదా మగ మధ్యలో ట్రాన్స్ఫర్ అనడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. పుట్టుకలు అనేవి మన చేతులు లేవు. ఎవడికి పుట్టాలో ఎక్కడ చావాలో మన చేతులు లేదు. ముఖ్యంగా అవన్నీ ఎవరి చేతులు ఉంటాయి? దేవుడి చేతులు ఉంటాయి, భగవంతుడి చేతుల్లో ఉంటాయి. అవును. కాబట్టి దేవుడిచ్చిన బతికిది ఎవరికి పుట్టాలో ఎలా పుట్టాలో అనేది దేవుడే నిర్ణయం చేస్తాడు. కాబట్టి దానిలో ఇలా చేయడం అయితే నాకు కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఉప్పల బాలుకి నష్టపరిహారం కట్టాలి. 5 కోట్లు 10 కోట్లు కట్టాలి. అంటే వాళ్ళకు ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఎంబటే గ్రీన్ ఇచ్చేస్తున్నారు. ఐ లవ్ యూలు, ఐ లవ్ యూ టూలు స్టేజ్ మీదనే అయిపోతున్నాయి. మరి ఉప్పల బాలు అలాంటి వాళ్ళకు రన్నింగ్ రాజా డబ్బు సంపాదించి ఫ్యామిలీని పోషించుకొని ఎలాంటి స్కాములు చేయకుండా, ఎలాంటి మోసాలు చేయకుండా వీళ్ళని అవమానిస్తున్నారు. ఎందుకని అట్లా? అది దేనికి అవమానిస్తారంటే వాళ్ళకి అర్థం కాకే. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళలాగా ఉండే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుకున్నారు. అంటే అగ్ని పరీక్ష అనేది అందరికి ఉండాలి కానీ కామనర్స్ కి ఎందుకు పిలిపించి అవమానించడం? కామనర్స్ ని రమ్మంటారు. నీ బతికి ఎంత, నీ జీతం ఎంత, నీకు ఎంత డబ్బు ఉంది, నువ్వేం పని చేస్తావు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల చేత కదా, ఇది పో అనడం, నువ్వు అసలు పనికి రావడం. ఇలాంటి మాటలు సెలబ్రిటీ కంటెస్టెంట్లను అనగలుగుతారు కదా? ఎందుకని? సెలబ్రిటీలని అగ్ని పరీక్ష రమ్మనరు, పిలవరు, ఏం చేయరు. వాళ్ళని హౌస్ లో మాత్రం మరి వాళ్ళకు వీలే కదా, కామనర్సే కదా ఎంతో కొంత మేనర్స్ తో ఉండేది. మరి ఎందుకు అట్లా? హౌస్ లో కూడా కామనర్సే బాగా ఆడడం, కామనర్సే కష్టపడడం, మంచిగా మాట్లాడడం, సైలెంట్ గా ఉండడం, ఏం మాట్లాడకుండా గొడవ పడరు, సైలెంట్ గా ఉంటారు. ఈ సెలబ్రిటీలు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఓరా బిగ్ బాస్ ఎవడ గనం పోతారు, బోరు కొడితే పోతారు అని. కాబట్టి తెలుసుకోవాలా ఎవరికి ఇవ్వాలి ఏందని. అసలు ఎందుకు జీతాలు ఆడతారు? మాటకు వస్తే అగ్ని పరీక్షలో పోతే నీ డబ్బులు ఎంత అంటారు. ఎందుకు ఆడడం? మరి అదేదో ముందుగానే అడగచ్చు కదా. అప్లై చేసినప్పుడే కదా అడగాలి. మాటకు వస్తే పిలుస్తారు, నీ డబ్బు ఎంత, నీ డబ్బు ఎంత, మీ అమ్మ మీ నాయనకి ఆస్తులు ఎంత, నువ్వేం చేస్తావు పని, నీ వల్ల కాదు ఇది, అదేమనంటే నువ్వు ఆడలేదా మగ మధ్యలో తేడానా, ఏందండి ఈ మాటలు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే, నష్టపరిహారం చెల్లించాల్సిందే. అంటే చాలా మంది బిగ్ బాస్ సీజన్ ఈ బిగ్ బాస్ హౌస్ని షోని బ్యాన్ చేయాలి, అంటే ఫ్యామిలీతో చూడలేకపోతున్నారు, పిల్లలతో చూడలేకపోతున్నారు అంటున్నారు. మీకేమనిపించింది? ఖచ్చితంగా ఈ షోనే ఏంటంటే ఈ షోనే కాదు, సినిమాలు కూడా. ఇప్పుడు నవదీప్ అన్నాడు ఆయన, అతని సినిమాలు కానీ అతని యాక్టింగ్ కానీ ఏం బాగుండదు, దారుణంగా ఉంటాయి. అతను చిన్న పిల్లలతో చూడలేం. అదేమో సినిమా మౌలి అంట, ఆ సినిమాని ఫ్యామిలీతో పోలేం అసలు. అటువంటి దారుణ సినిమాలు అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళని జడ్జీలుగా పెట్టడం, పైగా అతను బిగ్ బాస్ లో ఏమైనా గెలిచాడు కప్పు, అది కూడా ఆయన మొలగాల. బిగ్ బాస్ లో కప్పు గెలవడం వల్ల ఆయన చేతకాల పెడతారు అలాంటి వాళ్ళు. అంతే, మనం ఏం చేద్దాం, ఏం చేయలేం. మనం ఒకటే చేయాలంటే చూడటం మానేయాలి, అది ఒకటి తప్ప మన చేతులు ఇంకేం లేదు. లేదా అందరం కలిసి గట్టిగా ఉండి కేసులు పెట్టాల, అంతకు మించి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అంటే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటారు, ఒక ఓటింగ్ సిస్టమ్ ఉండదు, కామనర్స్ కి అగ్ని పరీక్ష పెట్టడం, అదే కదా. ఎందుకు ఇది అసలు మీకు ఎలా అనిపించింది? స్క్రిప్ట్ అనిపించిందా లేదంటే? స్క్రిప్టే కదా. ఇంకా ఒక మనిషిని పిలిచి నేను మాట్లాడతానంటే స్క్రిప్ట్ అది. ఒక మనిషిని ఇంత రకంగా ఇబ్బంది పెట్టిన నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే భయం లేకుండా అలా మాట్లాడతారు చెప్పండి. అదే ఇంకెవడ పరిస్థితి భావనలో అయితే మాట్లాడతారు అలా. కాబట్టి ఇలా మాట్లాడడం కూడా రాంగ్, అది మాట్లాడడం రాంగ్, ఇలా చేయడం రాంగ్. బిగ్ షోని అసలు బ్యాన్ చేసేయాలి. ఓకే, షో చూడడం వల్ల నష్టమే అందరికి. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. జనానికి ఏం లాభం లేదు. ఓకే, ఓకే, రైట్.